अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। ప్రియ భగవద్బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీమద్ రామాయణంలోని కథారూపంలో అనుసంధానం చేసుకోబోతున్నాం. బాలకాండలోని అంతటా జనకుడు అంజలి ఘటించి, మునిశ్రేష్ఠులైన మీ ఇద్దరు ఆజ్ఞాపించినట్లుగా నా సోదరుని కుమారులైన మాండవీ శృత కీర్తులను భర్త శత్రుఘ్నులకు ఇవ్వటం మాకు అంగీకారమే. అందువల్ల మా వంశం ధన్యమవుతుందని భావిస్తున్నాను. ఈ నలుగురు వివాహాలు ఒకే రోజు జరుపుదాం. ఈరోజు మఖా నక్షత్రం కదా, నేటికి 3వ రోజున ఉత్తర పల్కిని నక్షత్రంలో వివాహాలు చేద్దామన్నాడు. అందుకు దశరథ మహారాజు ఎంతో సంతోషించాడు. ఆయన తన విడిదికి వెళ్ళి వివాహ కార్యక్రమాన్ని ముందు నెరవేర్చవలసిన పూజా కార్యక్రమాలు గోదానం నిర్వర్తించాడు. 4 కుమారులతో దశరథ మహారాజు దిక్పాలకులతో సమావేశమై బ్రహ్మదేవుని వలె విరాజిల్లుచున్నాడు. అదే రోజున కైకేయరాజు అశ్వపతి కుమారుడైన భరతుడుకు మేనమామ అయిన యుధాజిత్ వచ్చాడు. నా తండ్రి అశ్వపతి మహారాజు మేనలుడైన భరతుడిని చూడదలిచాడు. అందుకోసం భరతుడిని తీసుకువెళ్ళటానికి అయోధ్యకు వెళ్ళాను. మీరంతా మిదులుగా వచ్చారని తెలిసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను అని అన్నాడు. దశరథుడు యుధాజిత్ రాకకు ఎంతో సంతోషించాడు. మరునాడు రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులు సర్వాభరణములు అలంకరించుకుని వివాహ సూత్ర బంధన రూపమైన మంగళమును ఆచరించారు. అంతన మహాత్ముడైన వశిష్ఠుడు జనక మహారాజు దగ్గరికి వచ్చి, మహారాజా, దశరథ మహారాజు కన్యాధాతవై నీ కోసం ఎదురు చూస్తున్నాడని చెప్పాడు. జనక మహారాజు, అయ్యా, మీరు ఏ విషయంలోనూ సంకోచింపవద్దు. మీకు మీ రాజ్యం అయోధ్య అలాగో ఈ విధంగా మిదిలో కూడా మీకు అంతే. ఏమాత్రం భేదంగా భావించవద్దు. మా కుమార్తెలు కూడా వివాహ సూత్ర బంధనము గావించుకొని యజ్ఞవేది దగ్గరికి వచ్చారు. ఇక ఆలస్యం ఎందుకు, మీరు వివాహ కార్యక్రమం నిర్వహించండి అని వశిష్ఠంతో పలికాడు. అంతటా భగవంతుడు మహాతపస్సు అయిన వశిష్ఠుడు జనక మహారాజు పురోహితుడైన శతానందంతో కలిసి పందిర మధ్యలో శాస్త్రోక్తంగా యజ్ఞవేదిక నిర్మించి దాన్ని గంధ పుష్పాలతో ధూపాలతో మంగళ ద్రవ్యాలతో అలంకరించి వేదిక యందు అగ్నిని ప్రతిష్టాపించి శాస్త్రోక్తంగా మంత్రాలు చదువుతూ హోమం చేశారు. జనక మహారాజు సర్వాభరణములతో అలంకరింపబడిన తన కుమార్తె సీతను తీసుకొచ్చాడు. ముగ్ధ మనోహరి సాక్షాత్ లక్ష్మీదేవి వలె మెరిసిపోతున్న సీతాదేవిని యజ్ఞవేదికపై తీసుకుని వచ్చి అగ్నిహోత్రానికి ముందు శ్రీరామచంద్రునికి ఎదురుగా కూర్చోబెట్టి, ఇయం సీత మమ సుత సధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణినం గృణీష్వపాణిన ప్రతివ్రత మహాభాగ చాయేవానుగత సదా. రామచంద్ర, ఈమె నా కుమార్తె సీత. ఇక మీదట ఈమె నీ సహధర్మచరణి. నీ చేతితో ఈమె చేతిని గ్రహించి ఈమెను స్వీకరించము. నీకు శుభం కలుగుతుంది. ఈమె ప్రతివత నీకు ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉంటుంది అంటూ మంత్రములచే పవిత్రమైన జలాన్ని రాముని చేతిలో విడిచిపెట్టాడు. దేవతలు ఋషులు బాగుని ప్రశంసించారు. దేవతలు దుందువులు భోగించారు. ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. జనక మహారాజు లక్ష్మణుని ఊర్మిళ చేతిని పట్టుకోమన్నాడు. భరతుడిని మాండవి చేతిని పట్టుకోమన్నాడు. శత్రుఘ్నుని శృతికీర్తి చేతిని పట్టుకోమన్నాడు. ఆ 4 దంపతులు అగ్నికి ప్రదక్షిణం చేశారు. యజ్ఞవేదికకి మహాత్ములైన ఋషులు ప్రణామాలు చేశారు. 4గురికి శాస్త్రోక్తంగా వివాహాలు జరిగాయి. ఆ సమయంలో గంధర్వులు గానం చేశారు. అప్సరస్సులు నాట్యం చేశారు. రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులను పత్ని సమేతులై విడిది గృహానికి బయలుదేరారు. దశరథ మహారాజు ఋషులతో బంధువులతో కలిసి కుమారులను కోడలను చూస్తూ వారిని అనుసరించాడు. మరునాడు ఉదయం విశ్వామిత్ర మహర్షి జనక మహారాజును దశరథ మహారాజును వేడుకుని తన నివాసమైన హిమాలయాలకు వెళ్ళిపోయాడు. దశరథుడు తన కుమారులతో కోడలతో పురోహితులతో సేనా సమేతుడై అయోధ్యకు బయలుదేరాడు. జనక మహారాజు తన కుమార్తెలకు గోవులు, పట్టు వస్త్రాలు, బంగారం, వెండి, ముత్యాలు, పగడాలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు, దాసీజనాన్ని ఇచ్చి
వారిని వైభవపేతంగా సాగనంపాడు. వారు ఆ విధంగా అయోధ్యకు వెళ్తుండగా మార్గ మధ్యలో ఒక చోట పక్షుల అరుపులతో జంతువుల ఆక్రందనలతో వాతావరణం భయం కలిగించింది. సుడిగాలి చెట్లు పడిపోతుండగా భూమి కంపిస్తున్నట్టు అనిపించింది. అప్పుడు ప్రళయాగ్ని వలె ప్రకాశిస్తున్న జమదగ్ని కుమారుడు పరశురాముడు భయంకరంగా ఎదురురావటం కనిపించింది. వెంటనే ఋషులు పరశురామునికి ఎంతో భయభక్తులతో నమస్కరించారు. భుజంపై గొండ్రగడ్లు మెరుపుల సమూహం వంటి ధనుస్సులో తీక్ష్ణమైన బాణంతో వస్తున్న పరశురాముడు త్రిపురాసుర సంహారం చేసే శివుని వలె ఉన్నారు. పరశురాముడు రాముని చూసి, దశరథనందుడు అయిన రావా, నీవు శివుని వెలివిచ్చావని విన్నా, ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఈ ధనుస్సును ఎక్కుపెట్టు. ఈ ధనుస్సును విష్ణువు మా భృగవంశంలో మా తాతగారు రుచికునకు ప్రసాదించాడు. ఆయన దీన్ని నా తండ్రి జమదగ్ని అనుగ్రహించాడు. దీన్ని ఎక్కుపెట్టి నీ పరాక్రమాన్ని చూపించు, నీతో ద్వంద్వ యుద్ధం చేస్తానన్నాడు. ఆ మాటలకు దశరథ మహారాజు భయపడి, అయ్యా, నీవు బ్రాహ్మణుడు, నిరంతరం వేదాధ్యాయం చేసే భృగవంశంలో జన్మించావు. బాలురైన నా బిడ్డలకు అభయం ఇవ్వాల్సిన వాడు. నీకు ధార్మికుడు అయిన కాశ్మీనికి భూమినంతటను దానం చేసి మహేంద్ర పర్వతంపై నివసిస్తున్నామని విన్నాను. ఇప్పుడు నా రామునికి అపకారం జరిగితే మేమెవ్వరము జీవించి ఉండలేము అన్నాడు. పరశురాముడు ఆ మాటలు లెక్క చేయకుండా విష్ణు ధనుస్సును శ్రీరాముని చేతికి అందించాడు. రాముడు పరశురాముడి చేతిని ఆ ధనుస్సును స్వీకరించి అమితమైన తేజస్సుతో ప్రకాశించాడు. ఆ తేజో రూపాన్ని చూడటానికి దేవతలు కూడా అక్కడ సాక్షాత్కరించారు. ఆ దృశ్యాన్ని చూసిన పరశురాముడు ఆశ్చర్యచకితుడయ్యాడు. రాముడు విష్ణు ధనుస్సును నారిని సంధించి బాణాన్ని ఎక్కుపెట్టాడు. అప్పుడు పరశురాముడు, రామచంద్ర, నీవు శ్రీమన్నారాయణు అని తెలుసుకున్నాను. నీ ముల్లోకాలకు అధిపతివి, నీకు సాటి ఎవరు లేరు, నేను అంగీకరిస్తున్నానని పలికాడు. అప్పుడు రాముడు, నేను ఎక్కుపెట్టిన బాణం వృధా కావటానికి వీల్లేదు. ఈ బాణంలో నీ తపశ్శక్తి కొట్టమంటావా, నీ గమనశక్తిని కొట్టమంటావా అని అడిగాడు. పరశురాముడు తన తపశ్శక్తి నీ కొట్టమన్నాడు. ఆ విధంగా పరశురాముడు తన తపశ్శక్తిని కోల్పోయి శ్రీరామునికి ప్రదక్షిణం ఆచరించి మహేంద్ర పర్వతం మీదకు వెళ్ళిపోయాడు. శ్రీరాముడు ఆ ధనుర్బాణములు వరుణునకు ఇచ్చాడు. దశరథ మహారాజు కుమారులతో కోడలతో వస్తున్న సందర్భంగా అయోధ్య వాసులు అంతా వైభవపేతంగా సర్వసుందరాంగంగా రంగుల పతాకాలతో అలంకరించబడింది. రాజమార్గములన్నీ నీళ్లు జల్లారు, పువ్వులు జల్లారు, మంగళ వాయిద్యాలు మారుమోగాయి. దశరథ మహారాజు తన సౌందర్యమయమైన రాజసౌధంలో ప్రవేశించాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి, తక్కిన రాజస్త్రీలు, నూతన వధువులైన సీత, ఊర్మిళ, మాండవి, శృతికీర్తను అంతఃపురంలోకి తీసుకువెళ్లారు. సకల శుభప్రదమైన అలంకారాలతో పట్టు వస్త్రాలతో విలసిల్లుతున్న కొత్త పెళ్లి కూతురును అంతఃపురంలో గృహదేవతలకు పూజలు చేశారు. పెద్దలకు అభివాదం చేశారు. అనంతరం నూతన వధువులకు ఏకాంత మందిరంలో తన భర్తల వెంట చేరుకున్నారు. అంతఃపురవాసులు ఆనందంగా ఉన్నారు. అయోధ్యావాసులంతా సుఖ సంతోషాలతో ఉన్నారు. కొంతకాలం తర్వాత ఒకనాడు దశరథుడు భరతుని పిలిచి, ఆయన కైకేయి రాజకుమారుడు నీ మేనమామైన యుధాజిత్ నిన్ను కైకేయి దేశం తీసుకువెళ్ళడానికి ఎన్నడో వచ్చున్నాడు. మనం మిథిలా నగరంలో ఉన్నప్పుడు వచ్చి అడిగాడు. నీ తాతగారు నిన్ను చూడాలని కోరుకుంటున్నాడు, వెళ్ళి వారికి ఆనందం కలిగించని చెప్పాడు. భరతుడు తండ్రి మాటను పాటించి తల్లిదండ్రులకు రామలక్ష్మణులకు నమస్కరించి సోదరుడైన శత్రుఘ్నునితో కలిసి యుధాజిత్ కైకేయి దేశానికి వెళ్ళాడు. రామలక్ష్మణులు అయోధ్యలో తండ్రులకు సేవ చేస్తూ వారికి ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నారు. అయోధ్యావాసులకు హితం కలిగిస్తూ ఉన్నారు. దశరథుడు శ్రీరాముని సౌశల్యానికి సద్గుణాలకు మురిసిపోతున్నాడు. శ్రీరాముని మనసులో సీతయ్య ఉంది, సీతాదేవి మనసులో శ్రీరాముడే ఉన్నాడు. సీతాదేవి తన సౌందర్యంతో పాటు తన వినయగుణంతో శ్రీరామునికి మరింత ఇష్టరాలైంది. సీతారాముల పరస్పరం ప్రేమానురాగాలతో లక్ష్మీనారాయణ వలె విరాజులుతున్నారు. ఇది ఋషిభోక్తమైన శ్రీమద్ రామాయణం బాలకాండలోని కథకు సంక్షిప్త రూపం. స్వస్తి. జై శ్రీరామ్.